ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోపంతో రగిలిపోతోంది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో గొప్ప విప్లవ నేతను కోల్పోయామని విచారం వ్యక్తం చేసింది. పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ దుష్ట ఉగ్రవాదుల చేతుల్లో వీరమరణం పొందారని తెలిపింది. ఆయన మరణం పట్ల ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సంతాపం ప్రకటించింది. రివల్యూషనరీ గార్డ్స్ కు అపరిమిత అధికారాలు ఇచ్చిన నేతను కోల్పోవడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు వేచి చూస్తోంది. త్వరలోనే అమెరికా ఇజ్రాయెల్ దేశాలపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. రివెంజ్ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఉంటుందని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇంత పెద్ద నేరం చేసిన దేశాలకు జవాబు చెప్పకుండా ఉండలేమని పేర్కొంది. అమెరికా స్థావరాలపై వినాశకర దాడులు చేస్తామని వెల్లడించింది. ఖమేనీ బంకర్లలో దాక్కున్నారని, శత్రువులు తప్పుడు ప్రచారం చేశారని తెలిపింది. త్వరలోనే ఖమేనీ వారసుడిని ప్రకటిస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. అమెరికా ఇజ్రాయెల్ తో యుద్ధంలో ఇరాన్ కు గట్టి దెబ్బ తగిలింది. అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో శనివారం ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు చేసింది. ఈ క్రమంలో ఖమేనీ కార్యాలయం లక్ష్యంగా జరిగిన భారీ దాడుల్లో ఆయన మరణించారని ఇరాన్ మీడియా పేర్కొంది. దీంతో 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఖమేనీ మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటి తర్వాత ఇరాన్ ఈ మేరకు ధృవీకరించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హంతమొందించాలని ఎన్నో ఏళ్లుగా విఫల ప్రయత్నాలు చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ తాజాగా పైచేయి సాధించాయి. తాజాగా ఇరాన్పై సంయుక్తంగా నిర్వహించిన భీకర వైమానిక దాడిలో ఖమేనీ మరణించారు. ఓవైపు తమతో ఒప్పందం చేసుకోవాలంటూ ఇరాన్పై ట్రంప్ ఒత్తిడి తీసుకువస్తూనే మరోవైపు ఉన్నట్టుండి విరుచుకుపడటం వెనుక భారీ స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. నెలల పాటు ఖమేనీ కదలికలపై సిఐఏ, మోసాద్ సేకరించిన పక్కా సమాచారంతో ఖమేనీని చంపినట్లు తెలుస్తోంది. నిఘా సంస్థలు సేకరించిన సమాచారంతో పాటు టెహ్రాన్లోని ఆఫీసులో ఖమేనీ ఉన్నట్లు యుఎస్, ఇజ్రాయెల్ నిర్ధారణకు వచ్చాయి. శాటిలైట్ ద్వారా ఖమేనీ లొకేషన్ గుర్తించిన 15 నిమిషాల్లోనే మిసైళ్లతో విరుచుకుపడినట్లు తెలుస్తోంది. టొమాహాక్ మిసైళ్లతో అమెరికా దాడులకు దిగితే ప్రిసిషన్ గైడెడ్ మిసైళ్లతో ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఖమేనీ కాంపౌండ్ పై కనీసం 7 మిసైళ్లతో దాడులు జరిపినట్లు తెలిసింది. శనివారం అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఇజ్రాయెల్ ఆపరేషన్ లయన్ రోర్ పేరుతో జరిపిన దాడులు ఇరాన్ మిలిటరీ స్థావరాలు మరియు అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్నాయన్నట్లు పైకి కనిపించాయి.
ఆపరేషన్ కిల్ ఖమేనీ పేరుతో శనివారం తెల్లవారుజామున 1:15 ఇరాన్ పై మిసైల్ తో రెండు దేశాలు ఏకకాలంలో అటాక్ చేసినట్లు తాజాగా తెలుస్తోంది. ఈ దాడి కోసం కొన్ని నెలల పాటు ప్లాన్ చేసిన అమెరికా, ఇజ్రాయెల్ 2 వారాల ముందే డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు చనిపోయారు. కూలిన భవనంలో ఖమేనీ మృతదేహాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఖమేనీ టార్గెట్ గా జరిగిన తాజా ఆపరేషన్ కు సౌదీ, గల్ఫ్ దేశాలు మద్దతుగా నిలిచాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.